సో పోయిన వీడియోలో మాట్లాడిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలు మేరా భారత్ మహాన్. సో ఇందులో మీరు చూసారనుకోండి ఎన్నో డౌట్స్, నిజంగానే ఇంతంత బంగారము వజ్రాలు మన దేశంలో ఉండేదా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి, స్విస్ బ్యాంక్ ఉంది కదా, స్విట్జర్లాండ్ అనబడే దేశంలో ఎన్నో బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక్క భారత్కు సంబంధించిన ఈ ధనవంతులు, సో వీళ్ళు అక్కడ భద్రపరిచిన డబ్బు 1.8 ట్రిలియన్ అండి. ట్రిలియన్ లోకల్ కరెన్సీస్ 1.8 ట్రిలియన్ ఉంటుందని ఇవాళ అంచనా. అదే ఓవరాల్గా చూసారు అనుకోండి, వేరే వేరే దేశాల నుంచి మన భారతీయులు మీకు ఇక్కడ స్విస్ బ్యాంక్లో ఎంత దాచారు అంటే 3 ట్రిలియన్. అంటే ఈ చైనా ఎకానమీ, జపాన్, జర్మనీ వీళ్ళంతా ఎంత అండి? పోయిన వీడియోలో ఇదే మాట్లాడాను. మీరు అసలు సిసలైన భారత్ ఏమిటని చూశారు అంటే యూ విల్ బి షాక్డ్. అంటే మన జీవన విధానాన్ని చూసుకొని ఇంతేలే, ఎక్కడ చూసినా కూడా పాపులేషన్, సరిగ్గా ఉద్యోగాలు ఉండవు, సరైన శుభ్రత ఉండదు, ఇంతే కదా మన భారత్ను మనం అనుకుంటాం. కానీ ఇంకొక వైపు మీరు చూశారు అనుకోండి, ఇక్కడ ఈ దేశములో ఈ ధనవంతుల వద్ద ఉన్న డబ్బు ప్రపంచములో ఎవరి వద్ద ఉండదు. ఇప్పుడు ఒక యూకే అనండి, అమెరికా అనండి, అక్కడ పెట్టుబడులు చూడండి, తెలియదండి, మన ఎవరికీ తెలియదు. వేల కోట్లు, లక్షల కోట్లలో. ఇది ఎలా చెప్తున్నారంటే ఇవాళ అమెరికా డొనాల్డ్ ట్రంప్ 500% మన మీద ట్యాక్స్ విధిస్తున్నానని చెప్పి బెదిరించాడా? సో ఇప్పుడు బ్రిక్స్ దేశాలు అదే పని చేస్తే చెయ్యగలరా? చెయ్యలేరు. ఒక్క భారత్, చైనా మాత్రమే అమెరికా పైన ఇలా ప్రతీకారము తీర్చుకోగలరు. మనకు అమెరికా లేకపోయినా కూడా, అంటే మన వద్ద ఉండే ఈ బలం, స్వాట్ అనాలిసిస్ మాట్లాడతాం కదా, మీరు చూసారనుకోండి, మీరు మీ జీవితంలో ఎదగాలి, ఒక డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండాలి, మీరు వేసుకునే బట్టలు, మీరు మాట్లాడే భాష ఇంగ్లీష్ భాష, సో ఇదంతా ఏంటి? వెస్టర్న్ కంట్రీస్ని మీరు ఏపింగ్ చేస్తేనే. ఏపింగ్ అంటే ఏంటి? వాడు ఎలా ప్రవర్తిస్తే అలా మనం కూడా ప్రవర్తించాలి, వాడి యాక్సెంట్లో మాట్లాడాలి. ఇలా చేస్తేనే మీ దేశము ఎదుగుతుంది. ఇదే కదండి మనకు నేర్పించారు. ఆ రోజు నుంచి మీరు ఎవరినైనా చూడండి, ఏదో ఒక ఇంగ్లీష్ జెంటిల్మ్యాన్ లాగా ప్రవర్తించే ప్రయత్నాలు. వీడు ఇంగ్లీష్ బాగా మాట్లాడితేనే వీడు గొప్పవాడు, లేదంటే వీడికి ఇంగ్లీష్ రాదంటే వేస్ట్ ఫెలో, ఇలాగే భావించేవారు. మరి రష్యా వాళ్ళు ఏమనుకోవాలి, చైనా వాళ్ళు ఏమనుకోవాలి? సో ఇలాగా అంటే మొరేల్, మనకు ఉండే సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువ. కానీ ఈరోజు ఏం జరిగింది? ఒక్కసారి ఫల్టీ కొట్టింది, ఒక్కసారి రివర్స్. సో వెస్టర్న్ దేశాలు అనుకున్నది ఏది కూడా భారత్లో జరగడం లేదు. నేను చెప్తున్నాను, మీరు వినండి అని వాడు అంటాడు, విననురా ఏం చేస్తావు? ఇది మన తీరు, ఇదే మనకు కావాలి. ఎప్పుడు వస్తుందండి ఇది? మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు, మీ సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగినప్పుడు, మీరు మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఎవడో వచ్చి మీకు చెప్పక్కర్లేదు, మీరు ఏం చెయ్యాలో క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూశారు అనుకోండి, భారత్ అంటే విపరీతమైన పాపులేషన్ కదండి, ఎక్కడ చూసినా జనాలు. బాబా ఇలాంటి దేశంలో ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి, తినడానికి తిండి ఎక్కడ ఉంటుంది, మీకు ఎటు చూసినా స్లమ్ ఏరియాస్, పేదరికము, వీళ్ళు ఎలా బతుకుతారు అని ఒక యూరోప్ నుంచో అమెరికా నుంచో ఒక యాత్రికుడు వస్తే ముందు వెతుక్కొని అక్కడికే వెళతాడు. వెళ్ళి వాడు ఫోటోలు తీసుకొని ఇదే రియల్ భారత్. మన దేశంలో ఎంతోమంది దర్శకులు కూడా మన పేదరికాన్ని చూపించి డబ్బు చేసుకున్న వాళ్ళే. ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనర్ అన్నారు అనుకోండి, వాడు ఎక్కడి నుంచో వచ్చి మన స్లమ్స్ని చూపించాడు. కానీ ఆ రోజుల్లో ఎంతోమంది కటిక పేదరికాన్ని చూపించి యూరోప్లో అవార్డ్స్ కొల్లగొట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైంది అంటే మన పాపులేషనే మనకి వరం. అంటే మీరు ఏదైతే మైనస్ అన్నారో అది ప్లస్గా మారుతుందండి. మీ పాపులేషన్ పెరగడం వలన మ్యాన్ పవర్ అనేది క్రియేట్ అయ్యింది. ఇవాళ మీకు టాప్ క్లాస్ కంప్యూటర్ ఇంజనీర్స్, సిఈఓలు కాదండి. మీరు ఒక మిడిల్ ఈస్ట్కి వెళ్ళండి, గల్ఫ్ దేశాలకు వెళ్ళారు అనుకోండి, అక్కడ మ్యాన్ పవర్ చూడండి. అంటే టాప్ మోస్ట్ పొజిషన్లోనూ భారతీయులే ఉంటారు. అలాగే మీకు డైలీ లేబర్ అన్నప్పుడు మన వాళ్ళే ఉంటారు. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో, అలాగే యుఏఈ లాంటి దేశాల్లో మీరు హాస్పిటల్స్ అని, అందులో డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్ అంతా ఎక్కువ భారతీయులే ఉంటారు. అంటే అన్ని రంగాల్లో కూడా మన మ్యాన్ పవర్ ఎలా ఉపయోగపడుతుంది, ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో చూడండి.
సో ఇదే మీకు మ్యాన్ పవర్ అడ్వాంటేజ్. మీరు ఒక చైనా అనండి, జపాన్ అనండి, ఈవెన్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటి? మీకు రోజువారీ కార్మికులు వాళ్ళని వెళ్ళగొట్టండి, నాది రిచ్ కంట్రీ, ఓన్లీ రిచ్ మాత్రమే ఉండాలి అంటే ఈ కన్స్ట్రక్షన్స్, రోడ్లు వేయడము, మీకు అలాగే లాజిస్టిక్స్ ఇంత ఎవరు చేస్తారు? ధనవంతుడు వచ్చి లారీ నడపడు కదండి, ట్రక్కులు నడపరు కదా, దానికి మీకు మ్యాన్ పవర్ కావాలి కదా. ఇప్పుడు కెనడా అన్నారనుకోండి, హయ్యెస్ట్ లెవెల్లో ట్రక్ డ్రైవర్స్ ఎవరు? భారతీయులే. వాళ్ళు పంజాబీస్ అవ్వచ్చు, అయినా వాళ్ళు భారతీయులే. ఇదంతా తెలుసుకోకుండా మనల్ని బెదిరించాలి అని చూశాడు. సో ఇప్పుడు మనము అదే పని చేసాము అనుకోండి, అమెరికా పరిస్థితి ఏమిటి? మనకు ఉండే అడ్వాంటేజ్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇవన్నీ తెలుసుకోకుండా, అంటే భారత్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోకుండా ఇన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు. రేపు దెబ్బ ఎక్కడ ఎలా తగులుతుందో వాళ్ళకి మెల్లమెల్లగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? వెస్ట్ ఏం మాట్లాడుతుంది? ఉంటే నా గ్రూపులో ఉండు, లేదా నువ్వు బతకనే లేవు. అలా ఏమీ లేదురా, మేము మా పద్ధతిలో. ఇప్పుడు రష్యా ఆయిల్స్ కొంటే 500% మీపై టారిఫ్ విధిస్తాను, కొంటూనే ఉంటాం, ఎక్కడ మనము ఆగం. అలాగే ఈరాన్తో ఎటువంటి వ్యాపారము చెయ్యకూడదు, చాబహార్ పోర్ట్ అని 10 ఏళ్ల పాటు వాళ్ళతో మనము ఇవాళ కాంట్రాక్ట్ సైన్ చేసాం. ఏంటి? నా దేశం, నా దేశానికి ఏది ఉత్తమమో అదే నేను చేస్తాను. ఈ వెస్టర్న్ దేశాలు పెట్టే భయము ఇంకా ఇవాళ ఏమైంది చూడండి. లాస్ట్ వీడియోలో నమీబియా గురించి మాట్లాడాను. సో మా స్వతంత్రానికి భారత్ చేసిన సహాయం, మనము ఇచ్చిన సపోర్ట్ వాళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ టెక్స్ట్ పుస్తకాల్లో వాళ్ళు రాసుకున్నారు. మరి ఇక్కడతో అయిపోయిందా? మీకు బలవంతుడిదే రాజ్యం. సో ఇది అర్థము చేసుకొని అక్కడ ఆయన ఋగ్వేదం గురించి మాట్లాడుతున్నారు, భగవద్గీతను రెఫర్ చేస్తున్నారు. ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారండి? నువ్వు ఎప్పుడు నీ బలాన్ని వాడాలో, నువ్వు ఏ టైంలో నీ శక్తిని చూపించాలో, నీ విశ్వరూపాన్ని చూపించాలో ఆ టైంలో నీ శత్రువులో లేని ఒక వణుకు అనేది వస్తుంది అంటే. సో ఇవాళ మీరు చూసారనుకోండి, మన ఇష్టానుసారం మనము ఎప్పుడు ఏం చెయ్యాలో మాకు తెలుసు. ఇప్పుడు అమెరికా వాడు ఏమన్నాడు? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని అన్నాడు. జూలై 9th అనేది డెడ్ లైన్ అన్నాడు. అర్జెంటుగా సంతకాలు పెట్టి వెళ్ళిపోండి అన్నారు. సంతకాలే పెట్టకుండా మనం వెనక్కి వచ్చాం. ఏం చేశాడండి? జూలై 31 వరకు ఈ డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేశాడు. అక్కడ కూడా ఏంటి? మన టర్మ్సే. సో వీళ్ళ వెస్టర్న్ దేశాల పొరపాటు, భారత్తో వీళ్ళు వైర్యానికి కాలు దువ్వితే, శత్రుత్వాన్ని పెంచుకోవాలి అనుకుంటే వాళ్ళు పెద్ద స్థాయిలో నష్టపోతారు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న ఫెడరల్ బ్యాంకింగ్ సిస్టమ్, దానిని మనం తుంగలో తొక్కాం. మీరు చెప్పండి, ఈ 7 నెలల్లో ఎన్నిసార్లు బ్యాంకు వెళ్ళారు? నాకు తెలిసి నేను 2 నుంచి 3 సార్లు వెళ్ళాను. నాకు అవసరమే లేదు. టోటల్గా డిజిటల్ బ్యాంకింగ్ అయిపోయింది. ఇవాళ అమెరికా నుండి యూరోప్ దేశాల్లో వెళ్తే ఇంకా కూడా వాళ్ళు బ్యాంకులకు వెళుతూనే ఉంటారు. మనం ఎవరం వెళ్ళడం లేదు. డిజిటల్ పేమెంట్స్ అంటున్నాం, యూపీఐ అంటాం. అంటే వాళ్ళకన్నా ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయాం. సో ఇదంతా గమనించకుండా నేను ఒక బ్రెజిల్పై ఇలాగ ప్రతీకారం తీర్చుకుంటాను, చైనాపై టారిఫ్ విధిస్తానంటే భారత్ అలా కాదండి. ఇలాంటి బెదిరింపులు ప్రస్తుతం ఉండే పరిస్థితిలో పెట్టుకుంటే అమెరికా వాడు ఏ స్థాయిలో నష్టపోతాడో డొనాల్డ్ ట్రంప్కి అంచనా సరిపోదండి. రేపు వాడు ఒక్కసారి భారత్ యొక్క బలము ఏమిటి, సో దానివల్ల నా దేశానికి ఏమిటి ఉపయోగము కూర్చొని క్యాల్కులేట్ చేస్తే అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది మనతో గొడవలు పడితే ఎవరు నష్టపోతారు. ప్రపంచమంతా మనతో ఉంది, అమెరికా ఐసోలేట్ అయిపోతుంది. ఇది తెలుసుకోకుండా 500% మీ మీద ట్యాక్స్ విధిస్తాను, రష్యా ఆయిల్స్ కొనకండి, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పండి, అమెరికా వాడు భారత్తో గొడవ పడితే వాడికి లాభమా నష్టమా? మరి మనము వాడిని కాదు అనుకుంటే మన దేశానికి ఆర్థికంగా ఒరిగేది ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.